యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన గొల్గతా కొండ యొక్క ఔటర్ యొక్క భాగం, ఇది బయట యొక్క భాగం. లోపల ఉంది కల్వరి అనబడిన ఆ యొక్క కొండ యొక్క టాప్ అనమాట, పైన భాగం. అది లోపలికి వెళ్తే మన లోపల ప్రవేశిస్తే చూస్తాం. Shalom. This is the lake of Tiberias. ఇదే తిబిరియస్ సముద్రం. దీనికి గెన్నెసరతు అనే చక్కని పేరు ఉంది. దీనిని గలిలయ సముద్రం అని పిలుస్తారు. యేసు ప్రభువారు ఈ గలిలయ సముద్రం మీద నడిచి, The man who walked on these waters. ఈ నీళ్ల మీద యేసు ప్రభువారు నడిచి పొంగుతున్న సముద్రాన్ని ఆగు అని నిమ్మళపరిచి నీళ్ల మీద నడిచి ఆయన అద్భుతాన్ని చేశారు. శిష్యులు దోణిలో వెళ్తుండే, దోణిలోని శిష్యులు నీటి మధ్య నడిచొస్తున్న యేసు ప్రభువారిని చూచి, అమ్మో భూతం అనుకున్నారంట. భూతం అంటే యేసు ప్రభువారు చెప్పారు, భయపడద్దు పిల్లలారా, భయపడద్దు, నేనే అన్నాడు. షలోమ్. ఇస్రాయల్ దేశంలో ఇప్పుడు బెయిలింగ్ వాల్ దగ్గరికి వెళ్తున్నాం. మనం చూస్తున్న అదే మొరియా కొండ. ఇక్కడే సొలొమోను తన దేవాలయాన్ని, దేవుని దేవాలయాన్ని నిర్మాణం చేసిన ఈ స్థలంలో ఇప్పుడు మనం బెయిలింగ్ వాల్ దగ్గరికి వచ్చాం. బెయిలింగ్ వాల్ అంటే సొలొమోను గారు కట్టించిన దేవాలయం యొక్క మిగిలిన గోడ. పోర్చుగల్ AD 70. మనం ఇప్పుడు దావీదు పట్టణాన్ని చూస్తూ ఉన్నాము. దిస్ ఇస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ డేవిడ్. టవర్ ఆఫ్ డేవిడ్ మీద నుంచి చూస్తున్నప్పుడు ఇది పట్టణం యొక్క వ్యూ ఎలా కనబడుతుంది. సొలొమోను దేవాలయం యొక్క అడుగు భాగం, వెస్టర్న్ వాల్ టర్నల్స్ యొక్క అడుగు భాగంలో ఉన్న ఈ యొక్క క్రింద ఉన్న స్ట్రీట్స్ అనమాట, వీధులు అనమాట. ఈ వీధులు మనం చూస్తా ఉన్నాం. ఈ వీధులు యెరూషలేము దేవాలయం, సొలొమోను దేవాలయం యొక్క ప్రాకారాల యొక్క అడుగు భాగంలో ఉన్న వీధులు అనమాట. ఇవి మనం చూస్తూ ఉన్నాం.
ఇది మౌంట్ జాయిన్ మీద, సియోను పర్వతం మీద కట్టబడిన అద్భుతమైన పట్టణం. ఆ దినాల్లో దావీదు మహారాజు చేత కట్టించబడిన ఈ పట్టణం యొక్క చిన్న భాగం ఇది. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు మనం ఎరుకోలో ఉన్నాం. ఇది ఎరుకోలో టెంప్టేషన్ మౌంట్ మీదకి వెళ్తా ఉంది. కేబుల్ కార్లో ఉన్నాం. ఈ క్రింద చూస్తే ఫాలన్ వాల్స్ అవి చెరుకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. క్రింద అద్భుతమైన డేట్స్ యొక్క ప్లాంటేషన్ కనబడుతూ ఉంది. కేబుల్ కార్లో మనం వెళ్తూ ఉన్నాం టెంప్టేషన్ మౌంట్కి. ఈ పైన వెళ్తున్నప్పుడు 3 సార్లు అవుతుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ లాగా ఉండడం కోసం. క్రింద చూడండి, వీళ్ళు కూడా ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ తీసుకొని వీళ్ళు కూడా మొక్కలు పెంచడం ప్రారంభించారు. క్రింద ఎక్కడ చూసినా చక్కని డేట్స్ ప్లాంటేషన్, బనానా ప్లాంటేషన్ ఇవన్నీ జరుగుతాయి. చూడు, ఇది పూర్వకాలంలో ఇక్కడ ఉండిన ఇళ్ళు అనమాట. కూలిపోయిన ఆ యొక్క పూర్వం ఇళ్ళు దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఉన్న హౌసెస్ ఆ విధంగా ఉండేవి అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ హౌసెస్ ఇక్కడ ఆపుతాడు. 2 నిమిషాలు ఆపుతాడు. అయిన తర్వాత మళ్ళీ మనం ఎందుకంటే ఎక్కాలి కదా, మన పైకి వెళ్ళేటప్పుడు భయం వేస్తే ఒకేసారి హార్ట్కి ఏదన్నా భయం కలుగుతుందని ఆపుతారు అనమాట. ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో నౌ వీఆర్ ట్రావెలింగ్ టు ద జెరికో టెంప్టేషన్ మౌంట్. పైన యేసుప్రభు వారిని అపవాది శోధించాడు. అపవాది పైకి తీసుకెళ్ళి సర్వలోక రాజ్యాలు యేసుప్రభు వారు చూపించి అన్నాడు. ఏమన్నాడు, ఒక్కసారి నువ్వు నా పాదాలు సాగిలు పడితే నేను ప్రపంచంలో ఉన్న సర్వలోక రాజ్యాలు నీకు ఇచ్చేస్తానన్నాడు, అధికారం ఇస్తానన్నాడు.
అప్పుడు యేసు ప్రభువారు నీవు నీ దేవుడైన నీ ప్రభువును శోధింపవలదు సాతానని యేసు ప్రభువారు శత్రువుని గద్దించినప్పుడు అప్పుడు సాతానుని విడిచి వెళ్ళిపోతే దేవదూతలు యేసు ప్రభువారిని మరలా క్రిందకి తీసుకొచ్చారు. ఇది అద్భుతమైన ఈ యొక్క వివరణ. ఈ యొక్క ఎరుకో పట్టణంలో కింద చూడండి ఒకసారి, కింద పాత ఇళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఫాలెన్ హౌస్ చూసారా, ఫాలెన్ వాల్స్ కూడా ఉన్నాయి. ఎరుకో పట్టణం అతి పెద్ద పట్టణం అన్నమాట, అతి పురాతనమైన పట్టణం. దీనికి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ యొక్క హిస్టరీ. దీంట్లో రాజు వీళ్ళందరూ కూడా మంచి బలిష్ఠులు ఉండేవారు అనమాట, బలమైన వారు. ఎందుకంటే బలమైన ఈ యొక్క నేల, మంచి సారం కలిగిన నేల, బలమైన ప్రజలు, ఇతరులైన ప్రజలు ఉండేవారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను లోనికి రానివ్వకపోతే అప్పుడు యెహోషువ నాయకత్వంలో వారు 7 దినాలు ప్రదక్షిణ చేసినప్పుడు, స్థుతించినప్పుడు దేవుడు ఎరుకో కోటగోడను కూలగొట్టి ఇశ్రాయేలు జనానికి గొప్ప విజయం ఇచ్చి దీని ద్వారా వాళ్ళు దీన్ని జయించి ముందు హాయి అనే పట్టణానికి వెళ్ళారు. షలో గాడ్ బ్లెస్ యు. రండి రండి రండి, ఫాస్ట్ ఫాస్ట్ రండి రండి. ఇది మన గ్రూప్. ఇదే అబ్రహాము సమాధి. ఈ స్థలంలో అబ్రహాము సమాధి చేపట్టాడు. తన భార్య అయిన శారాను కూడా ఇదే స్థలంలో సమాధి చేశారు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా, యాకోబు భార్య అయిన లేయా, వీరందరూ కూడా అక్కడే సమాధి చేయబడ్డారు. అందుకే ఆ స్థలానికి హెబ్రోన్ అనే పేరు వచ్చింది. హెబ్రోన్ అనగా సహవాసము. దానిని హీబ్రూ భాషలో కిరియత్ అర్బా అని పిలిచారు. ఇది ఆ స్థలం. యేసుక్రీస్తు అనబడిన గొప్ప మెస్సయ ఈ భూమి మీద సంచరించిన కాలంలో ఆయన చనిపోయిన లాజరును బ్రతికించాడు. బేతనీయలో ఉన్న ఈ సమాధిలో లాజరు ఉంచబడ్డాడు. 3 దినాలు శవమై లోపల ఉన్నాడు ఈ స్థలంలో.
ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చి లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయిన లాజరు లేచి ఇదే మెట్ల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు వాని కట్లను విప్పండి అన్నాడు. వారిని మరలా తిరిగి తన కుటుంబీకులకు లాజరును అప్పగించాడు. ఇదే బేతనీయలో ఉన్న లాజరు సమాధి. ఇదే బెతస్తా అనబడిన స్థలం, 5 మంటపాలు కలిగిన స్థలం. దూత దిగి వచ్చి నీళ్లు కదిలినప్పుడు ఈ స్థలంలో ఎవరైతే ముందు దిగుతారో వారికి స్వస్థత కలిగేది. ఆ స్థలమే ఈ స్థలం. మనం చూస్తున్నాం యేసు ప్రభువారు 38 సంవత్సరాల నుండి పక్షవాయువు కలిగిన వారిని ఈ స్థలంలోనే ఆయన బాగు చేశాడు. ఇదే బెతెస్దా అనబడిన కోనేరు. ఆ పైభాగంలో పడుకుని ఉన్న పక్షవాయువు గలవానని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. జయప్రవేశం చేసుకుంటూ ఆయన ఈ స్థలానికి వచ్చారు. జయప్రవేశం చేసుకుంటూ ఈ స్థలానికి గాడిద మీద వచ్చిన రాగానే ఒక్కసారి ఇక్కడ రాగానే ఇలా యేసుప్రభు వారు చూశారన్నమాట. చూడగానే ఒక్కసారి యేసుప్రభు వారు కళ్ళంట నీళ్ళు వచ్చేసి మరి ఆడటం ప్రారంభించారు. యేసుప్రభు వారు ఏడుస్తుంటే శిష్యులు, ప్రభా వాట్ హ్యాపెండ్ లార్డ్, వాట్ హ్యాపెండ్ అని అడుగుతా ఉన్నారు, ఏం జరిగిందని. ఒక్కసారి ఆయన సమాధానం చెప్పకుండా ఆయన ఇలా మాట్లాడుతున్నారు. ఓ యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీవే దినమందైనా సమాధాన సంబంధమైన సువార్త నీవు అంగీకరిస్తే నీకు మేలు యెరూషలేమా అని యెరూషలేముని చూసి ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన శిలువ మరణానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన అంతగా యెరూషలేము. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది యెరూషలేము బయటనున్న యూదుల యొక్క సమాధి. ఇదంతా యెరూషలేము పట్టణం. యేసు ప్రభువారు ఈ పట్టణాన్ని చూచే కన్నీళ్లు కార్చారు. ఈ ఆనియన్స్ లా కనబడుతున్న, అనగా ఈ ఉల్లిపాయల రూపంలో కనబడుతున్న గోల్డెన్ డోమ్స్ కనబడుతున్నాయి కదా, దీనిని ద చర్చ్ ఆఫ్ మేరీ మగ్దలీనా అని పిలుస్తారు. మగ్దలేని మరియను యేసు ప్రభువారు 7 దయ్యాల నుండి విడిపించిన స్థలం. అక్కడే మగ్దలేని మరియ యొక్క చర్చ్ కట్టారన్నమాట. అక్కడ 12 అపోస్తలులకు సాదృశ్యంగా పైన కట్టబడిన డోమ్స్ మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఇస్ కాల్డ్ ద మౌంటైన్ ఆఫ్ మూసా. ఇది మోషే యొక్క పర్వతం అని, ఇది మౌంటైన్ ఆఫ్ మోజెస్ అని పిలుస్తారు. ఈ కొండ అన్ని కొండల్లో చాలా శ్రేష్టమైన కొండ. ఈ కొండ అంటే చూస్తున్నది ఈ కొండ కాదు, ఇదిగో చూస్తున్నాం ఆ కొండ, అది మోషే యొక్క పర్వతం అని పిలవబడింది. ఇక్కడి నుంచి ఆ కొండకి వెళ్ళడానికి 750 అడుగులు, ఆ యొక్క పెద్ద పెద్ద అడుగులు అయితే 750 అడుగులు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి 4.2 కిలోమీటర్స్ యొక్క వ్యవధి ఉండగా, ఆ యొక్క పర్వతం మీదకు దేవుడు ఆ దినాల్లో అగ్నిమయుడిగా దిగి వచ్చేవాడు. అగ్ని దేవుడు అంటే అగ్ని చేత ఆయన దిగి వచ్చి ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి మోషే దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో మాట్లాడుతున్న సమయంలో మోషేకి 40 దినాలు తెలియలేదు. 40 days 40 దినాలు ఎలా గడిచాయో తెలియదు. అర్థమవుతుందా? సో అలాంటి 40 దినాలు దేవునితో సహవాసం చేశాక దేవుని హస్తం, ద ఫింగర్ ఆఫ్ గాడ్, ఒక టాబ్లెట్ ఆఫ్ స్టోన్ చెక్కి, తర్వాత 2వ టాబ్లెట్ ఆఫ్ స్టోన్ చెక్కి 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను ఆ కొండ మీద మోషేకి ఇచ్చాడు. అవి మరలా క్రిందకు వచ్చిన తర్వాత అవి మరలా ప్రజలు పాపం చేయగా వాటిని పగలగొట్టగా మరలా తిరిగి 2వ సారి దేవుడు మోషే ద్వారా ఈ యొక్క 10 ఆజ్ఞలను ఇచ్చాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇది 10 ఆజ్ఞల కొండ, ఇది మోషే యొక్క కొండ. God bless you. ఇప్పుడు మనం యేసు ప్రభువు వారు జన్మించిన తర్వాత ఉంచబడిన పశువుల పాక యొద్దకు వెళదాం రండి. యేసు ప్రభువు వారు ఇక్కడే పశువుల పాకలో పవళించారు. భూమి మీద రక్షకునిగా ఆయన పశువుల పాకలో ఆయన ఉద్భవించాడు. కాన్స్టాంటినోపుల్ యొక్క తల్లి
సెయింట్ హెలీనా అనే ఆమె అంటే 4వ శతాబ్దం కంటే ముందు 326 ఆ ప్రాంతంలో ఈ యొక్క చర్చిని నిర్మాణం చేసింది. అధికారం వారి చేతిలో ఉంది, సైనికులు వారి చేతిలో ఉన్నారు, ప్రపంచమే వారి చేతిలో ఉంది, రోమా రాజ్యం వారి చేతిలో ఉంది. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు రక్షకుడని గుర్తించిందో, రక్షణ పొందిందో, ఈ స్థలంలోకి వచ్చి ఈ మందిరాన్ని ఆమె నిర్మించింది. ఒక స్త్రీ నిర్మాణం చేయడం అంటే ఎలాంటి పరిస్థితితో ఆలోచించాలి. పురుషుడు ఎవరిని చేయగలుగుతాడు? స్త్రీ చర్చి కట్టింది, అది అద్భుతమైన విషయం. ఎందుకంటే సెయింట్ హెలీనా ఇలాంటి మందిరాలు 4 మందిరాలు కట్టింది. ఇలాంటి 4 స్థలాల్లో ఇంత అద్భుతమైన మందిరం ఆమె ద్వారా దేవుడు ఆమెను ఎన్నుకొని, ఒక తల్లిని అంటే రాజు యొక్క తల్లిని ఎన్నుకొని ఈ కార్యాన్ని దేవుడు జరిగించాడు. మీరు ఒక్కొక్క పిల్లలు చూస్తే అర్థమవుతుంది ఎంత ప్రయాసపడి ఉంటారు. ఒక్కొక్క పైన ఉన్న ఆ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తే అర్థమవుతుంది. తాబోర్ అనే కొండ మీద ఉన్నాం. ఈ తాబోరు కొండ, ఇది ఒక మాటలు చెప్పాలంటే దిస్ ఇస్ ద మౌంటైన్ ఆఫ్ విక్టరీ. ఇది విజయపు కొండ. యేసు ప్రభువారిని దర్శించడానికి, లేక యేసు ప్రభువారితో మాట్లాడడానికి ఆకాశం నుంచి మోషే ఏరియాలో ఆకాశ మేఘాల నుంచి దిగొచ్చారట. దిగి వచ్చిన స్థలమే ఈ స్థలం. వారు దిగి రాగా మోషే శరీరంతో, ఏలియా ఈ దేహంతో, ఈ మానవ దేహంతో ఇద్దరు కూడా పైనుండి దిగొచ్చారు. యాజ్ ద ల్యాండెడ్ ఆన్ దిస్ మౌంటైన్, వాళ్ళు ఆకాశ మేఘాల నుంచి దిగి ఈ యొక్క మౌంటైన్ మీద వారు నేల మీద నిలబడినట్టుగా నిలబడ్డారు. ఈ మౌంటైన్ మీద స్థలం, దీనిని తాబోరు అని పిలుస్తారు. ఇది తాబోరు కొండ. దీనికి ఎంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ఆకాశం నుండి మోషే, ఏలియాలు యేసు ప్రభువారిని దర్శించడానికి, పలకరించడానికి హలో మై ఫ్రెండ్ అనడానికి వచ్చారనమాట. ఎక్కడి నుంచి చెప్పాలి, ఆకాశం నుంచి దిగి వచ్చారు. హెవెన్ నుంచి మేఘము మీద దిగి వచ్చి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయ్యారు.
ఇది యోర్ధాను నది. యోర్ధాను అనబడిన మరణం అంటే ఈ నదిలోనికి యేసు ప్రభువు ఆయన ఒక రోజు నడిచి వస్తూ ఉన్నారు. అప్పుడు స్నానికుడైన యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ గివింగ్ బ్యాప్టిజమ్స్ ఓవర్ హియర్. ఈ స్థలంలో ఎప్పుడైతే స్నానికుడైన యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడో ఆయన యేసు ప్రభువు కూడా నీళ్ళ ఎద్దుకు వచ్చారంట. వచ్చిన సమయంలో స్నానికుడైన యోహాను చెప్తున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా చేత బాప్తిస్మం పొందుతావా అని అడుగుతా ఉన్నాడు స్నానికుడైన యోహాను. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారు, నీతి యావత్తు ఈ విధంగా జరిగించుట మనకు తగి ఉన్నది కనుక ఇప్పటికి కానిమో అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభువు వారి మాటకి స్నానికుడైన యోహాను ఇదైతే చూపించి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు ఈ స్థలంలో. అప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దిగి వచ్చింది. ఈ నీటి నుంచి ఆయన చూస్తుంటుండగానే ఆకాశము ధ్వనించి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానే స్వరం, గొప్ప స్వరం ఆకాశం నుంచి ఇదే స్థానంలో కనబడింది. అదే స్థానంలో ఇప్పుడు బాప్తిస్తా లేకపోతున్నాం. యేసు ఎప్పటికీ కానేమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక ఇదిగో నా హస్తమును మరుగు చేసి ప్రభువా, నీ యొక్క అదృశ్యమైన నీ హస్తము చేత ప్రభువా బిడ్డలకు మీరే బాప్తిస్మం ఇచ్చి మరణములో నుండి జీవంలోనికి మీరు దాటించి ప్రభువా వీరి పేర్లు జీవ గ్రంథమందు వ్రాసి వీరిని ఆశీర్వదించి నిత్య జీవానికి వారసులుగా మార్చుమని. חי וקיים, תודה, תודה לך השם, הלב דורש ומבקש על מה שיש לומר, תודה, תודה, תודה לך השם, כל הנשמה תהלל קי וחכה רק לשיר תודה, תודה, תודה לך השם, הלב דורש ומבקש על מה שיש לומר, תודה, תודה, תודה לך השם, כל הנשמה תהלל קי וחכה רק לשיר תודה. פותח את ידיך ומשביע לכל חי, בהרי כויסי לוחם רוחו על בלי די, הקל על זן ומפרנס גוזר ומקיים, על הכל תודה לך השם, תודה, תודה לך השם, הלב דורש ומבקש על מה שיש לומר, תודה, תודה, תודה לך השם, כל הנשמה תהלל קי וחכה רק לשיר תודה, תודה, תודה לך. అంటే యెహోవా దేవుని మందసం ఎలా ఉండేది, మందిరం ఎలా ఉండేది, ఒక నమూనా. ఇది మీరు కూర్చోవచ్చు, యూ కెన్ సిట్ ఆల్సో. దోస్ హూ కెనాట్ స్టాండ్, ఓల్డ్ పీపుల్ ఆల్సో కెన్ సిట్ ఇన్ ప్లేస్. 369 సంవత్సరాలు, 369 ఇయర్స్, 369 సంవత్సరాలు షీలోహులో దేవుని మందిరం ఇక్కడే ఉంది. ఫిలిస్తీన్లు దీనిని
మరలా తిరిగి నాశనం చేసిన తర్వాత, మరి నాశనం చేయడం కూడా దేవుని చిత్తమే. ఎందుకంటే దీన్ని నాశనం చేసిన తర్వాత, దాన్ని పడగొట్టి చేసిన తర్వాత వెంటనే దేవుడు మరలా సొలొమోను ద్వారా అద్భుతమైన దేవుని మందిరాన్ని నిర్మాణం చేయించాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మోషే తన మందలను మేపుతున్నాడు. ఇత్రో మందలు, తన సొంత మందలు కాదు, మామయ్య యొక్క మందలు మేపుతున్నప్పుడు ఇక్కడ పొద మండుతా ఉంది. దానికి మండే లక్షణం ఉంది. ఆ పొద మండుతా ఉంది అనమాట లోపల. అది వింతేంటో చూద్దాం అనమాట. మామూలు మంట కాదు, అది చాలా అంతే పర్వత శిఖరం పైనుంచి క్రింద కనబడుతుంది. అది చూచి ఈ వింతేంటో చూడాలని మోషే వచ్చాడు. వచ్చినప్పుడు కల్లా దేవుడు దర్శించి మోషేతో మాట్లాడుతూ, మోషే మోషే అనే మాట. నా పేరు ఎలా తెలుస్తుంది? అది దేవుని స్వరం. ఎప్పుడు మోషే వినలేదు అలాంటి స్వరం. తన జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుని స్వరాన్ని విన్నాడు. దీని వెనకాలే ఉంది పర్వతం. ఆ పర్వతం పేరే హోరేబ్. హోరేబ్ అనగా దేవుని కొండ అనబడిన హోరేబ్. దేవునికి మహిమ కలిగిన విషయాలు. ఇప్పుడు మనం మండుచున్న పొద దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ చక్కని మొక్కలు ఉన్నాయి. ఓకే, ఈ చూస్తున్న ఈ పొద అదే పూర్వం ఎక్కడితో క్లోజ్ చేసేవాడు. ఇప్పుడు ఈ పొద ఆ దినాల్లో మండింది, దాన్ని కాలిపోదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పొద ఈ విధంగానే ఉంది. దేవునికి మహిమ కలిగారు. మోషే ఈ స్థలానికి రాగానే మోషే ఈ పొద మండుతుంటుంటే చూస్తే వెంటనే మోషే ఆశ్చర్యపోతాడు అనమాట. పొద మండిపోతుంది, కాలిపోవట్లేదంటే ఆ సమయంలో దేవుని స్వరం మోషేకి వినబడి, మోషే మోషే నీవు నిలబడిన నీ స్థలం ఇది పరిశుద్ధ స్థలం. మోసెస్ మోసెస్ ద ల్యాండ్ యువర్ స్టాండింగ్ రైట్ నౌ ఇట్స్ ఎ హోలీ గ్రౌండ్, లీవ్ యువర్ శాండల్స్ అనే మాట చెప్తాడు దేవుడు. అప్పుడు మోషే పడి, ఇంతకీ మరి నువ్వు దేవుడు అంటున్నావు, ఇంతకీ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ప్రభు చెప్తాడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐఎమ్ అండ్ ఐఎమ్ అనే మాట ఇక్కడ రివీల్ చేశాడు భూమాతరికి. ఆయన ఎవరో మొట్టమొదటిగా మోషేకి రివీల్ చేశాడు. దేవునికి మహిమ కలిగిన మనం గీజా పిరమిడ్స్, అల్ గీజా అనే ఈ యొక్క స్థలానికి వచ్చాం. ఇది ఎత్తైన పిరమిడ్స్లలో ఇది మొదటిది చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క స్టోన్స్, మీరు చూస్తున్న స్టోన్స్, ఒక్కొక్క స్టోన్స్ 8 టన్నుల నుంచి 80 టన్నుల వరకు, 8 టన్స్ నుంచి 80 టన్స్ వరకు చాలా బరువైన యొక్క వీటిని బ్లాక్ ఆఫ్ స్టోన్స్ని ఇస్రాయల్ జనాంగం వాళ్ళు మోసుకొని వచ్చి మోషే యొక్క నాయకత్వంలో వీటిని పేర్చడం, పిరమిడ్స్ కట్టడం, దీనికి మళ్ళీ ప్లాస్టింగ్ చేయడం. క్రింద భాగానికి వెళ్తున్నాం.